గాయస్ చూసుకోండి ఒక్కసారి ఎంతమంది జనం అయితే ఉన్నారో. ఇక్కడ కూడా కూర్చొని తింటున్నారు. మొత్తం స్టూడెంట్సే మ్యాక్సిమం. చూడండి అట్లా వేస్తుంటే అన్న అయితే కాలుస్తున్నాడు. ఫాస్ట్ ఉంటుంది మొత్తం ప్రాసెస్. సో గాయస్ చూడండి కొత్త పరోటా మేకింగ్. మెయిన్ ఐటమ్ చికెన్ కీమా ఇస్తుండు. దాని మీద మొత్తం గ్రేవీ అయితే వేసిన అనమాట. గ్రేవీ వేసి దంచుడే ఇక బా మొత్తం గట్టి కొడతాడనమాట నుజ్జు అయ్యేంత వరకు. చూసుకోవచ్చు ఈ గ్రేవీని ఇలా మంచిగా పరోటాలా మిక్స్ చేసుకుని ఎగ్ కీమా పరోటా ఎగ్ కీమా చూడండి క్వాంటిటీ ఎంత ఉంది. ఇది తమిళనాడు స్టైల్ చెప్పాలంటే ఎగ్ సిలోన్ పరోటా అంటారు. చూడండి గాయస్, ఆహా లోపల ఎగ్ పైన పరోటా వేరే లెవెల్ ఉంది. ఆహా అలా పరోటాని ఆ చికెన్ పీస్ లా మొత్తం ముంచేసేయాల, మొత్తం గ్రేవీ పెట్టాలి. ఇప్పుడు తినాలి. హలో గాయస్, తింటామా ఛానల్ స్వాగతం. ఈ రోజు అయితే మనం దిల్షుక్ నగర్ లో ఎంతో ఫేమస్ మెట్రో స్టేషన్ పక్కన సందులో ఉంటుంది. ఇది జంగిల్ ట్రైన్ మండి సందులోనే ఉంటుంది. మెగాది దాటంగానే ఫస్ట్ లెఫ్ట్ అన్నమాట. ఇక్కడ రాగానే మీరు జనాలు చూసుకోవచ్చు ఎంత మంది వెయిట్ చేస్తున్నారో. కొత్త పరోటా కాదు, పరోటా ఎక్స్ప్రెస్ అన్నమాట. పరోటా ఎక్స్ప్రెస్. ఇక్కడ జనాలు మాత్రం ఫుల్ ఉన్నారు. బడ్జెట్ ఫ్రెండ్లీలో టైప్స్ ఆఫ్ పరోటాస్ ఉంటాయి అనమాట వీళ్ళ కాడ. సో లేట్ చేయకుండా మనం లోపలికి వెళ్ళి మెనూ ఏంది, అసలు ప్రైస్ ఏంది, వీళ్ళ దగ్గర ఎగ్ కీమా స్పెషల్ అంటే అన్ని ట్రై చేద్దాం. చూద్దాం ఒకసారి పరోటా టేస్ట్ ఎట్లా, ప్రైజెస్ ఏంది అనేది లోపల పోయి చూసాం. గాయస్ చూసుకోండి ఒక్కసారి ఎంత మంది జనం అయితే ఉన్నారో. ఇక్కడ కూర్చొని తినడానికి కొంచెం చిన్న ప్లేస్ ఉంది. అటు సైడ్ కూడా మొత్తం జనాలు, అటు పక్కన కూడా కూర్చొని తింటారు అనమాట. సో ఇక్కడైతే అన్ని పార్సల్ అయితే కట్టిస్తుండు. చూడండి అందరు ప్లేట్లు పరోటాలు అన్నీ అయితే కుమ్మేస్తున్నారు అనమాట. ఎగ్ పరోటా ఒకటి, చార్ ఎగ్ పరోటా ఒక పన్నీర్ పరోటా ఒకటి. సో దీని మేకింగ్ మీకు ఇటు పక్క సైడ్కి అయితే ఉంటుంది. మంచిగా పెనం మీద గాలుస్తుంటాడు. కొత్త పరోటా అని తెలుసుగా, కట్ట కొట్టేస్తుంటాడు. చూడండి ఇక్కడ పరోటాలు అయితే కాలుస్తుండు మంచిగా. పక్కనే చిన్న కర్రీ పాయింట్ లాగా కూడా ఉందన్నమాట. చూడండి పరోటాలు అయితే చూడడానికి మస్తు టెంప్టింగ్ ఉంది. చాలా రోజులు అవుతుంది పరోటా తినక. వేడిగా జనాలు అయితే చూడండి ఎంతమంది ఉన్నారో. ఇక్కడ కూడా కూర్చొని తింటున్నారు. మొత్తం స్టూడెంట్సే మ్యాక్సిమం. దిల్షుక్ నగర్ ఏరియా కాబట్టి మొత్తం స్టూడెంట్సే ఉన్నారు ఎక్కడికక్కడ. సో గాయస్ ఇక్కడైతే తింటున్నారు అనమాట కస్టమర్స్. వాళ్ళని అడిగి రివ్యూ ఎట్లుందో కనుక్కుందాం. బాగానే ఉంది, టేస్ట్ పర్లేదు. ప్రైస్ అండ్ క్వాలిటీకి బ్యాలెన్స్ గా ఉంది. రెగ్యులర్ క్రేజీ సూపర్. రెగ్యులర్ కస్టమర్. మెనూ చేసి చూసుకోవచ్చు అన్ని. ప్రైస్ అయితే కొంచెం రీజనబుల్, ఎందుకంటే ఈ మధ్య అన్నీ అయితే రేట్లు పెరిగిపోయినాయి. గ్యాస్ రేట్లు అన్నీ అయితే. పరోటా వచ్చేసి 50 రూపీస్ ఉంది. ఎగ్ బుర్జీ అని, ఎగ్ కీమా అని, చికెన్ కీమా అని, కొత్త పరోటా అని చాలా రకాలు అయితే ఉన్నాయి పరోటాలో. చూడండి అట్లా వేస్తుంటే అన్న అయితే కాలుస్తున్నాడు. ఫాస్ట్ ఉంటుంది మొత్తం ప్రాసెస్. ఫాస్ట్ అయితే ఉంటుంది. చూడండి బటర్ని వేడి చేసి అదైతే దీని మీద వేస్తారనమాట పరోటాల మీద. పరోటా అట్లా కొడితేనే మంచిగా పీసులు వస్తుంది లేరుగా. సో గాయస్ చూడండి కొత్త పరోటా మేకింగ్. ఫస్ట్ ఆనియన్స్, క్యారెట్ అవన్నీ వేసి అయితే బటర్ వేసిండు. బటర్ వేసి బాగా కొడుతున్నా అనమాట. చూడండి ఎగ్ అయితే వేస్తుండు. ఫస్ట్ ఎగ్ని మంచిగా ఫ్రై చేసిన తర్వాత దాని మీద పరోటా అయితే వేసిండు అనమాట. సో పరోటా వేసి దాని మీద ఉప్పు, కారం, అన్ని మసాలా స్పైస్ అయితే వేస్తారనమాట. చూడండి తర్వాతకి మెయిన్ ఐటమ్ చికెన్ కీమా ఇస్తుండు. దాని మీద మొత్తం గ్రేవీ అయితే వేసిన అనమాట. గ్రేవీ వేసి దంచుడే ఇక బా మొత్తం గట్టి కొడతాడనమాట నుజ్జు అయ్యేంత వరకు. చూసుకోవచ్చు చూడండి ఎన్ని అయితే పోతున్నాయి ప్లేట్లు. అన్ని కొత్త పరోటాలే. ఆహా రెడీ అయిపోయింది మనదైతే. దాంట్లో ఒక గ్రేవీ కూడా ఇస్తాడు అనమాట. చికెన్ గ్రేవీ అంటది. సో లేట్ చేయకుండా టేస్ట్ చేసేద్దాం. సో గైస్ మన ముందరకైతే వచ్చేసింది అనమాట ఎగ్ కొత్త పరోటా. కొత్త పరోటా చికెన్ ఎగ్ అన్ని కలిపితే వేసి దంచి కొట్టేసింది అనమాట. తమిళనాడు స్టైల్ చాలా ఫేమస్ ఇది. అంటే పరోటాలు ఏడనో దొరుకుతాయి నార్మల్ గా. ఇట్లాంటి పరోటాలు కొన్ని ప్లేస్లలోనే దొరుకుతాయి. అది దిల్షుక్ నగర్ మెయిన్ ఏరియాలో అంటే గ్రేట్ అసలు. ఫస్ట్ అయితే టేస్ట్ చేద్దాం. చూడడానికి అయితే మస్తు టెంప్టింగ్ ఉంది. ఫస్ట్ అయితే క్వాంటిటీ కూడా గట్టిగా వచ్చింది. ఒక్కరికి ఈజీ సరిపోతుంది. రైస్ మొత్తం లాస్ట్ లో చెప్తా. చూడండి పొగలు వెళ్తున్నాయి. ఫస్ట్ ఓన్లీ ఉట్టి దీన్ని చూద్దాం. ఆహా కాదు కొత్త పరోటా ఎంత బాగుంది.
టేస్ట్ మాత్రం తిరిపింది వేరే లెవెల్ ఉంది గాయస్. అంటే కొంచెం మనకు తగ్గట్టుగా డిజైన్ చేశారు. నానోటి కూడా చూసిరా గైస్. చూడండి దీన్ని మంచిగా ఇప్పుడు ఒకసారి గ్రేవీలో ట్రై చేద్దాం పట. చికెన్ తగులుతుంది. ఇది ఒక చిన్న గ్రేవీ అయితే ఇచ్చినమాట. దీంతో పాటు గ్రేవీలో ముంచుకొని అసలు యాక్చువల్ అయితే స్పూన్ తో కాదు, ఇట్లా గ్రేవీ పోసుకొని చేతితో కలుపుకొని తినాలి. అదే మజా కొత్త పరోటాకి. ఈ గ్రేవీని ఇట్లా మంచిగా పరోటాలా మిక్స్ చేసుకుని యాక్చువల్లీ చేతితో తినాలి, కానీ ఇప్పుడు అంత సీన్ లేదు ఇక్కడ. అందుకే మనం స్పూన్ తోటి మంచిగా ఇట్లా కలుపుకొని ఎట్లుంటుందో. బాగుంది కదా. క్వాంటిటీ చాలా ఉంది సాయి, నీకు పైకి అట్లా అవుపిస్తుంది. మధ్యలో చూడండి అసలు ఈ క్వాంటిటీ చూడండి ఎంత ఉందో. ఒకళ్ళకి ఎక్కువనే. కరెక్ట్ చెప్పాలంటే ఒక ప్లేట్ తీసుకుంటే ఒకళ్ళకి ఎక్కువ కొంచెం తక్కువ అవుతుంది అనమాట. ఇద్దరికి తక్కువ, ఒకళ్ళకైతే కంపల్సరీ ఎక్కువనే అయింది. గట్టి తినట్టుంటే ఒకళ్ళకి సరిపోతుంది. అంటే వీళ్ళ ఎగ్ స్టఫ్ కానీ చికెన్ స్టఫ్ కానీ క్వాంటిటీ చాలా ఉంది. వీళ్ళు మేకింగ్ చేసేటప్పుడు కూడా ఫస్ట్ ఉల్లిగడ్డలు వేసి దాని మీద మంచిగా ఎగ్ ఫస్ట్ ఎగ్ వేసి దాన్ని మంచిగా ఫ్రై అయిన తర్వాత దాని మీద పరోటా వేసి కొన్ని మసాలాలు వేసి దాని తర్వాత చికెన్ వేసి దాని మీద చికెన్ కీమ్ వేసి బాగా దంచి కొట్టేసి ఇచ్చింది అనమాట. సో అందువల్ల టేస్ట్ అయితే దానికి అన్ని సపరేట్ గా ఫ్రై చేయడం వల్ల మంచిగా అనిపించింది. అంటే మీకు కెమెరా ఎట్లా అవుపిస్తుంది, టేస్ట్ మాత్రం ఇచ్చి లెవెల్లో ఉంది. జనాలు అందుకే చాలా మంది చూడండి, స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు ఇక్కడ. స్టార్ట్ చేసి వీళ్ళు 1.5 year అయితే అవుతుందంట. జనాలు మాత్రం చాలా గట్టిగా ఉన్నారు. 2-3 అడిగినా బాగుందని చెప్పారు, అందుకే ఇంతమంది క్రౌడ్ ఉన్నారు. గాయస్ మా తమ్ముడిని అయితే అడుగుదాం ఎట్లా అనిపించిందో. రఘు ఎట్లా అనిపించిందిరా? అదిరిపోయింది గాయస్. నేను ఫస్ట్ టైం అనమాట ఈ పరోటా తిన్నాం. నేను ఎప్పుడు తినలే. అదిరిపోయిన టేస్ట్. ఎప్పుడు బిర్యానీ ఇట్లా మండీస్ ఇవన్నీ కాకుండా కొత్తగా వచ్చి ట్రై చేయండి, అదిరిపోతుంది. టేస్ట్ మాత్రం పిచ్చెక్కేసింది గాయస్. దంచి ఒకటే చికెన్ కలుపుకుంటే ఇంకా బాగుంది. చికెన్ కలిపితే ఇంకా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. వీళ్ళ ఇంగ్రీడియంట్స్ కానీ అన్ని బాగున్నాయి. క్వాలిటీ ఇవ్వండి. అక్కడ వేడి చేసిస్తుంటారు అనమాట. హాయిగా తినొచ్చు. జనాలు మాత్రం ఫుల్ ఉన్నారు, మొత్తం స్టూడెంట్సే. ఎందుకంటే ఇది దిల్సుఖ్నగర్ అడ్డా కాబట్టి ఎంతైనా లేడీస్ జెంట్స్ గర్ల్స్ అందరూ వస్తున్నారు, మొత్తం స్టూడెంట్సే. గాయస్ ఇది సూపర్ అనిపించింది. అందుకే మనం ఇంకా ఎగ్ కీమా పరోటా, చికెన్ కీమా పరోటా అయితే ఆర్డర్ చేసిన అనమాట. అది కూడా వస్తుంది, అది కూడా టేస్ట్ చూసి చెప్తా. ఒక్కదాంతో ఆపేద్దాం అనుకున్నాం కానీ మా వల్ల అయితే టేస్ట్ మాత్రం ఇచ్చి పడేసింది, అసలు వేరే లెవెల్ ఉంది. అది అసలు ఈ కొత్త పరోటా అంటే నేను వేరే కాడ కూడా తిన్నా కానీ మనకు తగ్గట్టు మన స్టైల్లో మాత్రం అదిరిపోయింది. ఇది వేరే లెవెల్ ఉంది. వేరే కాడ ఏంటంటే టమాటాలు కానీ ఉల్లిగడ్డ పచ్చిగా తగులుతాయి, ఈడ అట్లా కాదు, మంచిగా మగ్గింది. గమనించిన సాయి, నీట్గా మగ్గింది, ఎగ్గుతో పాటు నీట్గా మగ్గింది. మొత్తం యాజ్ ఇట్ ఈజ్ ఒక్క పీస్ లేకుండా కంప్లీట్ చేసేస్తారు. గాయస్ మన ఎగ్ కీమా పరోటా ఎగ్ కీమా చూడండి క్వాంటిటీ సాలిడ్ ఉంది. బాబా ఒక 4 పరోటాలు ఈజీలే. ప్రైజెస్ చెప్తా లాస్ట్ లో షాక్ అయిపోతారు. ఇంత క్వాంటిటీకి ఎంత ప్రైస్ పెట్టిరో. ఆహా చూడండి పరోటా అయితే ఇట్లా తుంపుతుంటే పీసులు మంచిగా ఉంది, చూడండి. ఆహా మంచిగా కీమాలో ఎక్కువ పెట్టుకోవాలా. మా అన్న కూడా ఫుల్ అయితే పెట్టుకుంటున్నాం. కాలుతుంది గ్యాస్, వేడి ఉంది. పిచ్చి పడేసింది అయితే మాత్రం మాటలు రావట్లేదు అసలు. చాలా బాగుంది. ప్రైస్కి అయితే చెప్తున్నా కదా 200% వర్త్. ఇట్లా లోపలికి వెళ్ళిపోతుంది స్మూత్. ఇదేంటంటే బాయిల్డ్ ఎగ్ నీకు కీమాలాగా చేసి చూడండి. ఇక బాయిల్డ్ ఎగ్ కనిపిస్తుంటది. బాయిల్డ్ ఎగ్ ని మంచి కీమాలాగా చేసారు. ఆహా అలా మంచిగా పరోటాలా కీమా అంటే కలుపుకొని ఏదో ఎగ్ బుజ్జి అన్నట్టు కాదు, బాయిల్డ్ ఎగ్ బాగుంది అసలు. కలుపుకొని అలా ఒక ఆనియన్ తో తింటే స్పైసెస్ కూడా సెటిల్గా ఉన్నాయి. మరీ ఎక్కువగా స్పైసెస్ కూడా మరీ మంట పట్టకుండా మంచిగా ఉన్నాయి, సెటిల్గా ఉంది. వేరే లెవెల్ ఉంది గాయస్. ఇక మన భాష చెప్పాలంటే కేరామ్. నిజంగా గాయస్ ప్రైస్ కి అయితే బాగుంది అసలు. కీమా ప్రైస్ కి అయితే 200% వర్త్. మంచి బటరీ మీకు చూడడానికి నోరుతుండొచ్చు, ఆయిల్ కూడా ఎక్కువ లేదు. ఒక్కసారి వచ్చి ట్రై చేయండి. చెప్తున్నా కదా కంపల్సరీ మళ్ళా వస్తారు.
దిల్షుక్ నగర్ కాలేజ్ స్టూడెంట్స్ ఎవరైనా చూస్తుంటే మీరు ఆల్రెడీ తినే ఉంటారు ఈ పాటికి, మీకు ఎట్లా అనిపించింది కింద కామెంట్ చేయండి. మాకైతే వేరే లెవెల్ నచ్చింది. నేనైతే ఫస్ట్ టైం తింటున్నా. అసలు రోడ్డు మీదకి వచ్చేసరికి జనాలు ఇంత గుంపున్నారు ఏందా అని వచ్చిన. జనాలు మాత్రం ప్యాక్ ఉన్నారు ఫస్ట్ చెప్తున్నా. మీ ఓపిక పార్కింగ్ కానీ తీసుకోవడం ఆర్డర్ తీసుకోవడం మీ ఓపిక. కొంచెం ఇబ్బంది ఉంటుంది పార్కింగ్. టేస్ట్ కావాలంటే తప్పదు, కొన్ని తప్పదు టేస్ట్ కావాలి. ముందు చెప్తాను ఇది స్ట్రీట్ ఫుడ్. ఇంకోటి మెయిన్ నా సజెషన్ అయితే ఇక్కడ తినండి వేడివేడిగా, టేస్ట్ అనేది ఎంజాయ్ చేస్తారు. నిజంగా చెప్తున్నా, మీరు ఏ టైం తీసుకున్నా వేడిగా వస్తుంది గాయస్. ఎంత జనాలు ఉన్నా నీకు స్టాక్ ఉండదు, అప్పటికప్పుడు చేసిస్తారు. ముందే స్ట్రీట్ ఫుడ్ ఇట్లనే ఉంటుంది, మాస్గానే ఉంటుంది, ఊర మాస్. ఇదైతే వన్ ఆఫ్ ది మస్ట్ రికమెండ్ ప్లేస్లో నేను. సో ఎక్కడున్నా సరే వచ్చి తినమని చెప్తాను నేనైతే. ఎంత దూరం వచ్చింది, ఎంత దూరం నుంచి వచ్చిన డిసప్పాయింట్మెంట్ కారు. ఆ ప్రైస్కి, క్వాలిటీకి, క్వాంటిటీకి అన్నిటికన్నీ ఈక్వల్గా ఉన్నాయి. ఇప్పటి వరకు నేను తిన్న దాంట్లో బెస్ట్ కొత్త పరోటా. ఇంకోటి కాదు, ఇలాంటి మంచి పరోటాలు మీకు తెలిసిన ఇంకేమైనా ఉంటే కింద కామెంట్స్ సజెషన్ చేయండి, కంపల్సరీ చూస్తాను. పరోటా ఎక్స్ప్రెస్ మావ మాత్రం ఇరగొట్టేస్తుండే, గాలి వేస్తున్నాడు అనమాట. పరోటా గాలి గాలి ఎగిరిపోతుంది. హెలికాప్టర్. మనకి చికెన్ కర్రీ విత్ పరోటా. కీమా అయితే అయిపోయిందంట మన బ్యాడ్ లక్ ఇక. అంటే టైం కూడా చాలా అయిపోయింది, మనం వీడియో తీసేసరికి టైం అయిపోయింది. ప్లస్ ఇక్కడ జనాలు ఎక్కువ కాబట్టి రష్ తొందరగా అయిపోతుంటాయి. బాగా కాలింది. చూడండి చికెన్ కర్రీ, వీళ్ళ పరోటా బాగుంది గాయస్. ఇదిగోండి పీసులు కూడా వచ్చినాయి మంచిగా. ఆహా, అలా పరోటాని ఆ చికెన్ పీస్లా చూడండి ఇలా మంచిగా మొత్తం ముంచేసేయాల, మొత్తం గ్రేవీ పెట్టాలి. చూడండి ఇప్పుడు తినాలి. మినిమం ఈ క్వాంటిటీ తీసుకోవాలి గాయస్, గ్రేవీ ఈ క్వాంటిటీ. నాకు ఇక్కడ బాగా నచ్చింది ఏంటో తెలుసా, మరీ కారంగా స్పైసీ లేదు, చాలా సెటిల్ ఉన్నాయి. అది నాకు చాలా మంచి నచ్చింది. తిన్న ప్రతి ఐటమ్ అసలు ప్రతిదీ సెటిల్ ఉంది, బాగుంది. అసలు ఈ చికెన్ కర్రీ కూడా వేరే లెవెల్ ఉంది. అని ఇందాక ఇచ్చిన దీనికి సంబంధం లేదు. పీసెస్ కూడా ఒక 2 వచ్చినాయి మంచిగా, కానీ టేస్ట్ మాత్రం ఇచ్చి పడేసింది అసలు. అంటే మేము ఎంతమంది నేనే చెప్తున్నా, ఎంతమంది ఏంటంటే పరోటా కోసం మేము ఈసీఐలో అటు పోయేదన్నమాట. మీకు మర్చిపోయినా, ఈసీఐ కుషాయిగూడలో పరోటా స్టాల్ ఉంటుంది, దాంట్లో మిల్ మేకర్ ఇస్తాడు 40 రూపీస్. ఏది నేను డిప్లొమాలో ఉన్నప్పుడు. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది కుషాయిగూడ బస్ స్టాప్. అంటే ఈసీఐ నుంచి కుషాయిగూడ పోతాం కదా, అక్కడ ఉంటుంది. అక్కడ ఎంతమంది ఫ్యాన్స్ కింద లైక్ చేయండి. తమిళనాడు అది గుర్తుకొచ్చింది నాకు. తమిళనాడు గ్రేవీ అయితే ఇది చికెన్ గ్రేవీ సేమ్ పరోటా గ్రేవీ ఉన్నట్టుంది అన్న, సారీ ఆ మిల్ మేకర్ గ్రేవీ ఉన్నట్టుంది. ఇంత బాగుంది అసలు, తప్పులేదు ఇంతమంది జనం ఎందుకున్నానంటే. హోటల్స్ లో కూడా ఇట్లాంటి టేస్ట్ అయితే దొరకదు గాయస్, నేనైతే గ్యారెంటీ ఇస్తున్నా. పీస్ కూడా ఆహా, నాకైతే మంచిగా ఈ పీస్ వచ్చింది. కుమ్మేద్దాం పీస్ని. అంటే కొంచెం కొబ్బరి అట్లా మంచిగా దీంట్లో వేసారనమాట. టేస్ట్ ఫ్లేవర్ అనేది మంచిగా తెలుస్తుంది. పీస్ కూడా మరీ గట్టిగా లేదు గాయస్, మంచిగా ఉంది. పీస్ కూడా ముట్టుకుంటే తినిగిపోతుంది. సో గాయస్, మన ఎగ్ పరోటా విత్ చికెన్ కర్రీ అనమాట. మీకు తమిళనాడు స్టైల్ చెప్పాలంటే ఎగ్ సిలోన్ పరోటా అంటారు. అంటే చూడండి మీకు ఇక్కడ కరెక్ట్ కనిపిస్తే మీకు, ఇది పరోటా లోపల చపాతీ స్టైల్లో పరోటా అనమాట. లోపల పిండి లోపలనే మనకి ఎగ్ చూడండి స్టఫింగ్ ఉంటుంది. అంటే వాళ్ళు మేకింగ్ చేసేటప్పుడు ఇట్లా లోపల ఇట్లా గుడ్డు సొన పోస్తారు అనమాట. సో అందుకని మంచి కాలంగానే ఈ టైప్ లో వస్తుంది. శాండ్విచ్ లాగా అనుకోండి, పైన పరోటా కింద పరోటా, మధ్యలో టెంప్టింగ్ ఉంది గాయస్. మధ్యలో వచ్చేసి మన ఎగ్ చూడండి గాయస్. ఆహా, లోపల ఎగ్ పైన పరోటా వేరే లెవెల్ ఉంది. మంచిగా ఎగ్ పరోటా, సిలోన్ పరోటా తమిళనాడు స్టైల్. కానీ ఇక్కడ మాత్రం ఎగ్ పరోటా అంట. పరోటా ఇందాక మనం తిన్నది ఎగ్ కీమా పరోటా, సపరేట్ ఇస్తాడు. ఇందాక ఎగ్ కీమా పరోటా, కొత్త పరోటా, చికెన్ పరోటా. ఇదేమో ఎగ్ పరోటా విత్ చికెన్ కర్రీ. చికెన్ కర్రీ చూడండి, చికెన్ కర్రీ ఇచ్చింది దీంట్లో కూడా. ఆహా, మంచిగా డిప్ చేసుకోవాలా ఫుల్గా, ఇట్లా నింపేయాలి గాయస్, ముంచాలి ఇట్లా. ఎందుకంటే మరీ అంత స్పైస్ అయితే ఏం లేదు. యాక్చువల్ చెప్పాలంటే ఇట్లానే తినాలి. ఈ కర్రీని దీని మీద పోసుకొని తింటారు, అది వేరే లెవెల్ ఉంటుంది. నానాలి చూడండి గాయస్, ఇట్లా నానిందా, ఈ నానింది కొంచెం వేరే టేస్ట్ ఉంది కర్రీ. మళ్ళీ డిఫరెన్స్ ఉంది పరోటాకి డిఫరెన్స్. పరోటా డిఫరెంట్, ఎగ్ పరోటా తీసుకున్నాం, ఆ పరోటా డిఫరెంట్, కీమా పరోటా అసలు ఇది డిఫరెంట్.
గాయస్ చెప్తున్నాం కదా ఇప్పటివరకు తిన్న ఏదో మూడింటికి చేయాలని 3 పిచ్చి లేచిపోయినాయి. చేయాలని చెప్పి సేమ్ ఐటమ్ ని తిప్పి తిప్పి కాకుండా వేరే ఇందాక తిన్న 3 ఐటెంలు అద్దరిపోయినాయి, 4వది కూడా చూడండి గాయస్. లోపల ఇలా ఎగ్ స్టఫింగ్ చూడండి ఎంత ఉందో, చాలా ఉంది. మీ కెమెరా అవుపిస్తుందా లేదా అవుపట్లేదు కానీ స్టఫింగ్ చాలా ఉంది. ఏ ఐటమ్ తీసుకున్నా ఒకరికి మాత్రం ఒకటి ఫిట్, అవసరమైతే కొంచెం మిగులుతుంది కూడా. వెజ్ కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర. వెజ్ లో 50 రూపీస్ డైలీ మన మిల్ మేకర్ కర్రీ అయితే డైలీ ఉంటుందంట, దాంతో పాటు ఇంకో కర్రీ అడిషనల్ ఉంటుంది, అదైతే డైలీ మారుతుంటదంట. అంటే మీరు చెప్పుకున్నా పెట్టుకోవచ్చు. మేమైతే ఇది చెప్పుకున్నాం, అదైతే 50 రూపీస్. అంటే మీరు దీంతో పాటు మిల్ మేకర్ కావాలన్నా ఇస్తారు. సో గైస్ మనం ఫస్ట్ తీసుకున్న కొత్త పరోటా కాస్ట్ వచ్చేసి 160. మనం ఇందాక కీమా అది తీసుకున్నాం, అది వచ్చేసి 140. సో మా ఇది మన ఎగ్ ఓన్లీ ఎగ్ పరోటా అన్నమాట. ఇది వచ్చేసి అయితే 60 రూపీస్. కానీ చికెన్ కర్రీ మేము ఎక్స్ట్రాగా తీసుకున్నాం. అంటే గ్రేవీ ఇస్తాడు, చాలా గ్రేవీ కర్రీ కావాలని తీసుకున్నాము. అంటే నాకు ఇందాక కర్రీ బాగా నచ్చింది కదా దాంట్లో, అందుకే తీసుకున్నాం. దీంట్లో సో ప్రైస్ అన్ని మ్యాక్సిమం రీజనబుల్ గా ఉన్నాయి అన్ని. రీజనబుల్. మళ్ళీ ఇంకోటి చికెన్ కర్రీ పరోటా 140, 150. పర్లేదు ప్రైస్ అయితే రీజనబుల్ ఉన్నాయి, చాలా రీజనబుల్ నన్ను అడిగితే. ప్రైస్ కి మాత్రం పడితే. ఎందుకంటే ఈ మధ్య అన్ని రేట్స్ పెరిగిపోయినాయి, గ్యాస్ రేట్లు అన్ని పెరిగిపోయినాయి. స్ట్రీట్ ఫుడ్ అంటే ఇట్లా మాస్ గానే ఉంటది కొంచెం. ఇంకోటి గాయస్ ఏంటంటే మెయిన్ వీళ్ళ ఓపికకి దండం పెట్టాలి. ఎంత క్రౌడ్ వచ్చినా సరే స్మైల్ ఇచ్చుకుంటూ ఇస్తారు గాయస్. ఒక్కల మీద అరవడం ఆగండి అట్లా గట్టిగా అనకుండా నీట్గా మంచిగా కామెడీ చేసుకుంటూ నీట్గా ఇస్తున్నారు గాయస్. ఇంకో హైలైట్ ఏంటంటే వీళ్ళ దగ్గర ఇవే కాదు, చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఇంకా మనకి ఎగ్ చికెన్ కి మా అయితే మిస్ అయిపోయింది. కాకపోతే వీళ్ళ దగ్గర ఆలు పరోటా విత్ పెరుగు అన్ని అయితే ఉన్నాయి అనమాట, అన్ని రకాలు ఉన్నాయి. ఇప్పటివరకు కనుక మన వీడియో నచ్చుంటే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. కంపల్సరీ హైప్ ఇవ్వండి, హైప్ ఇస్తే మన వీడియో 10 మంది షేర్ అవుతుంది. మీరు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. మెంబర్స్ కూడా కింద సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి, ఎందుకంటే అదే మాకు చాలా పెద్ద సపోర్ట్ అనమాట. సబ్స్క్రైబ్ చేసేందుకు బెల్ నోటిఫికేషన్ అయితే నోటిఫికేషన్ వస్తుంది. మీరు మమ్మల్ని ఎంత సపోర్ట్ చేస్తే దీనికంటే డబల్ కంటెంట్ ఇస్తుంటాం అనమాట. ఏం లేదు guys, మనది ఏంటంటే వీడియో సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలా మంది చూస్తున్నారు అనమాట. సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, అది రెగ్యులర్ గా చూస్తున్నారు మళ్ళీ వాళ్ళు కూడా. సో జస్ట్ ఒక్క సబ్స్క్రైబ్ బటన్. మరిన్ని తిండి ముచ్చట్లతోటి, మంచి తిండి ముచ్చట్లతోటి, మరిన్ని స్పాట్ తోటి, సర్ప్రైజెస్ తోటి ముందుకు వచ్చేస్తా. బాయ్.